అమెరికాలో ఏ ఒక్క ఏవియేషన్ కంపెనీ కూడా డొమెస్టిక్ ఎయిర్ ట్రావెల్ బిజినెస్లో 25% మించి మార్కెట్ షేర్ అయితే కలిగి లేదు. ఈవెన్ మన పక్క దేశం అయినటువంటి చైనాను ఎగ్జాంపుల్గా తీసుకుంటే టాప్ 3 ఏవియేషన్ కంపెనీలు అన్నీ కలుపుకున్నా కూడా 60% మించి అయితే షేర్ అయితే లేదు. కానీ మన దేశంలో మాత్రమే ఇండిగో సంస్థకు 60%కు పైగా షేర్ ఉందన్నమాట. మోనోపాలీ చేసే నష్టాలను, సివియర్ కాన్సిక్వెన్సెస్ను తెలిపే ఒక లైవ్ ఎగ్జాంపుల్గా ఈ ఇండిగో ఫియాస్కో సంఘటన అయితే మనం చెప్పుకోవచ్చు. ఒక మ్యాసివ్ స్కేల్లో విమానాలు రోజుల తరబడి రద్దయితే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో తెలిసినా కూడా ఇండిగో సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రస్తుతం డొమెస్టిక్ ఎయిర్ ట్రావెల్ బిజినెస్లో 60%కి పైగా మార్కెట్ షేర్ ఉండడంతో ఇండిగోపై కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోలేని పరిస్థితి అయితే కూడా కనిపిస్తూ ఉంది. ఎయిర్పోర్టుల్లో ఒక ట్రొమాటిక్ ఎన్విరాన్మెంట్ ఉంది. ప్యాసింజర్స్ రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్న కేంద్రం కూడా నిస్సహాయంగా ఉండిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది.